ఇంతకుముందు ఎలక్షన్ ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని, తర్వాత ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారం వస్తుంది, సెంట్రల్లో ఎన్డీఏ కూటమి వస్తుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందని శపథం చేసి చెప్పాను. తర్వాత ఇప్పుడు ఆ విషయమై నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి, కర్ణాటకలో నేను మెడిటేషన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని నా వల్లనే వచ్చిందని నేను చెప్పాను అప్పుడు. తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు మన కడపలో రామకృష్ణ మఠంలో నేను మెడిటేషన్లకు పోయి నా వల్లనే ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చిందని నేను భావించుకుంటూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు జగన్ విషయము ఎందుకు ఓడిపోయినాడు అనేది కొంచెము నేను తెలియజేస్తాను. ఒకటి, తల్లి, తండ్రి, గురువు, దైవము అనేది ప్రతి ఒక్కరికి అది ముఖ్యమని చెప్తారు. ఆ తల్లి, తండ్రి, గురువు, దైవం మీద ఉండేవాడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడడు అనేది కూడా మన సంప్రదాయంలో ఉంది. కాబట్టి తల్లి ఆశీర్వాదం లేకపోయింది ఆయనకు. తర్వాత తండ్రికి న్యాయం చేయలేకపోయినాడు. తండ్రి అంటే చిన్న ఆయన కూడా తండ్రితో సమానమే, ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు. తర్వాత గురువులు అంటే ఎవరు అంటే కన్నా ఆధ్యాత్మిక గురువు ఉన్నారు, మనకు చదువు చెప్పేవాళ్ళు కూడా గురువులే, ఉపాధ్యాయులందరూ గురువులే. గురువులు కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయినాడు. అంటే మన టీచర్ల కంటే చదువు చెప్పిన వాళ్ళు కూడా గురువులు సమానమే. అంటే మనకు తెలియజేసే వాళ్ళు అంటే తెలియజేయడం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నింపేవాళ్ళని, వాళ్ళు కూడా గురువులకు సమానమే. అటువంటి గురువులు కూడా కొంచెం అన్యాయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది. తర్వాత దైవం అనేది ఏంటంటే ఆయన చేసుకునింది, ఆయన సంస్కారము, ఆయన విషయము ఆయనకు ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన కర్మ సిద్ధాంతంలో ఉంది. ఆయనకు ప్రారంధము వశాత్తు ఆయన చేసుకునేదంతా ఒకసారి ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. ఈ కారణాల వల్ల ఆయన ఘోరంగా పరాజయం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ఎలక్షన్ ముందు ధ్యానంలో కూర్చొని ప్రభుత్వం తెప్పించానని చెప్పిన, కానీ నేను ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వస్తుందని. తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ రోజు ఫస్ట్ ఓటు మా ఊర్లో నేనే వేసి బయలుదేరి రామకృష్ణ మఠంలోకి పోయి పూర్తిగా నేను ధ్యానంలోకి నిమగ్నమై విశ్వంతో కనెక్ట్ చేసిన. అప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అందరి మనసులు దాని మీదనే పరుగులెత్తినాయి. అందుకే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా టైం అయిపోయినా కూడా 10-11 వరకు కూడా ఎలక్షన్ మామూలుగా ఓటింగ్ జరిగింది. అది అంతవరకు నా విషయం. అయితే చంద్రబాబు ఎలా పరిపాలిస్తాడు, నా తప్పుని నాకు తెలుసుకోలే, బాధపడతాను. ఎందుకు ఓడిపోయి 40% నాకు ఇచ్చారు అనుకుంటున్నావు, కానీ 40% నువ్వు కాదు, ఎవరుంటే 40% ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఎవరుంటే అది వచ్చాయి. కానీ నీవు ఓడిపోవడం చాలా ఎట్లా ఓడిపోయినావు అంటే, చరిత్రలో ఎవరే కానీ ఇంతవరకు మళ్ళీ కూడా ఓడిపోరేమో, ఇంత ఘోరంగా ఎవరు ఓడిపోరు. ఎందుకనగా నువ్వు చేసిన పని నువ్వేమన్నావు, నీ నోటుతోనే అన్నావు, చరిత్రలో లిఖితములు రాసి పెట్టుకోవాలా ఏమని, ఖచ్చితంగా ఇట్లా జరగలేదు, ప్రపంచమంతా గుర్తించాలన్నావు, అదే జరిగింది. లిఖితములు రాసుకుంటారన్నమాట. ఏమని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయినాన్ని 170 వస్తుంది, లిఖితములు రాసి పెడతారు అందరూ. ఏమి రాసి పెట్టినారు, నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోయినావని రాసి పెడతారు. ఎందుకంటే ఓవర్ యాక్షన్లు చేసి ఓవర్గా మాట్లాడి అనవసరంగా ఎంత మాట్లాడతాడంటే, ఎంత మోసపూరిత మాట్లాడాలంటే చాలా. మన రాష్ట్రము
అశాంతికి గురైపోయింది. ఎందుకు అశాంతికి గురైపోయిందంటే కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అయిపోయినాయి జగన్. ఎందుకు కక్ష సాధింపులు ఎక్కువైనాయి? ఆయన చాలా కొంచెము అజ్ఞానం కిందనే ఉన్నాడు. ఎందుకంటే ఏమో మెచ్యూరిటీ పర్సన్ కాదు. కనీసం అన్నా క్యాంటీన్ ఉంది, అది 10 మంది తినేవాళ్ళు కదా, దాన్ని లక్షణంగా తినేదానికి లేకుండా చేసి పెట్టినాడు. ఏయో అన్నీ కూల్చేస్తాడు ఆయన. చంద్రబాబు ఏదైనా పెట్టినట్టే అన్ని కూల్చేసి, అదే చంద్రబాబు నువ్వు పెట్టిన పథకాలు కూడా అమలు పరుస్తా అంటున్నాడు. అంటే ఆయన కక్ష సాధింపు లేదు, లేకపోతే ఆ పథకాలను కూడా అమలు పరుస్తాడు కదా. అట్లా నిస్వార్థంగా మనిషి ఉంటే చరిత్రలు నిలబడిపోతాడు. ఈయన కక్ష సాధింపు చర్యల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. ఇంకా తర్వాత ఇంకొకటి, కనీసము ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ పోటీనే చేపిలే. పోటీ చేపించింటే నీకు ఓటింగ్ పర్సెంట్ ఎంత వస్తుంది, ఏం కథ నీకు తెలిసేది. అది కూడా నువ్వేం చేసినావు, ఊరికి రాజీగానే అన్ని పోలీసులను పెట్టి నువ్వు రాజీ చేస్తుంది. అది నీకు ఎవరు వేస్తారు ఎవరు వేరు అప్పుడే తెలుస్తున్నావు అన్నమాట నీ గురించి. అది తెలియాలి నీకు. అయితే ఇంకొకటి, కనీసము ఎవరన్నా మా పెద్ద ఆఫీసర్ని అడిగినా నేను, అయ్యా జగను ఎవరు చెప్పిన మాట వినడు, ఆయన స్ట్రైట్ ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. అంటే ఏ పని చేసినా కూడా విచారణ చేయాల. చిన్న పెద్ద గురువు దైవం అన్నాడు. ఎందుకు? విచారణలో నీకు ఏది సత్యమని తెలుస్తుంది. నువ్వు ఏదనుకుంటే నీకు ఏది సత్యం అనుకుంటే అదే సత్యం కాదు. కాబట్టి సలహాదారులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా నువ్వు దగ్గర తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకుంటే బాగుంటుందని. కనీసం ఇంకా ఆయన